హలో హలో చెప్పండి మేడం. సార్తో మాట్లాడాలమ్మా. నేను చెప్పమ్మా. డౌట్ ఉన్నది, ఆ డౌట్ క్లియర్ చేశారా? అది గురించి చెప్దామని. చెప్పమ్మా. హలో చెప్పండి. హలో మేడం, మేడం గారండి. సార్ మేడం మీరు మాట్లాడండి, సార్ వింటున్నారు, మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చు. ఓకే ఓకే వింటున్నారండి మేడం మీరు చెప్పాలి, ఎంత టైం వేస్ట్ చేయకూడదు మీరు లైవ్ ఓకే లో. ఓకే ఓకే. బాలకృష్ణ సార్ గారండి, ఆ, మాకు పోయినసారి డౌట్ వచ్చిందండి, ఆ డౌట్ క్లియర్ చేశారు మీరు. ఓకే. ఆ క్లియర్ చేసింది చెప్పింది నేను ఆచరించాను, అది క్లియర్ అయింది. మీతో అది పంచుకుందామని చేశానండి. చెప్పండి. అయితే నాకు పోయినసారి నేను మరి 5 సంవత్సరాలు అయింది నేను ధ్యానంలోకి వచ్చి, కానీ బాగానే ఉన్నది. ఏమైందంటే అప్పుడు మరి నా ధ్యానం తగ్గిందో ఏమో తెలియదు, కానీ బాగా నేరులు రావటం, ఇంట్లోకి నడిచినట్టుగా, వెనక ఎవరు వచ్చినట్టుగా, టీవీ చూస్తున్నట్టుగా వచ్చిందని చెప్పాను సార్ గారితో. సార్ ఏమన్నారంటే, అమ్మ అది ఏంటంటే మరి మీరు ధ్యానం చేసినప్పుడు కూడా వస్తుందా అంటే వస్తుంది సార్ అన్న. అంటే మీరు కూర్చొని నాతో పాటు మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్పి చెప్పుకొని కూర్చోండి అమ్మా అన్నారు. అన్నప్పుడు సరేనా సార్ అని చెప్పి నేను ఆయన చెప్పినట్టే ధ్యానం చేస్తున్నప్పుడు నాతో పాటు మీరు కూడా కూర్చొని ధ్యానం చేయండి అని 4-5 రోజుల నుంచి అలా చెప్పుకున్నానండి. చెప్పుకున్నాక ఇంకా మళ్ళీ కనిపించలే, నాకు అది హ్యాపీ అయింది. అందుకని సార్తో పంచుకుందామని చెప్పి నేను చాలా బాగుంది. 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. దుఃఖ సాగర్ నుంచి ఆనందం సాగర్లోకి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి ధ్యానం అంటే. బాలకృష్ణ సార్ ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా ఆయన చెప్తారు. ఆ చెప్పిని మనం చక్కగా సూటిగా ఆచరిస్తే కరెక్ట్గా, నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. నేను అప్పుడే చాలా హ్యాపీగా ఉన్నా. అంతకుముందు భయపడ్డాను నేను, భయం లేదు, ఇప్పుడు భయం లేదు, చాలా బాగున్నానండి. నేను నాకు 70 years ఉన్నది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా మీరు బాలకృష్ణ సార్ చెప్పినట్టు ఆచరించి ఈరోజు మీరు దుఃఖ సాగరం నుండి ఆనంద సాగరంలోకి వచ్చానని చెప్తున్నారమ్మా. చాలా బాగుంది. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీతో పాటు ఎంతో మందిని తీసుకొని రండి. మరి మీలాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్.